హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్గా కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకులతో ఒక మంచి స్వీట్ రెసిపీ, ప్రసాదం రెసిపీని చూపించబోతున్నాను. ఈ ప్రసాదం చేసుకోవడం చాలా ఈజీ. 5-10 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఈ అటుకుల ప్రసాదాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు దాకా అటుకులను తీసుకోండి. మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా మీడియం థిక్నెస్లో ఉండే అటుకులు తీసుకుంటే మనకి పోహా స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులోకి నీళ్ళు వేసి ఒక 2 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇలా 2 సార్లు కడిగి ఒక స్ట్రైనర్లోకి తీసుకోండి. ఇలా 2 నిమిషాలు వదిలేసామంటే అటుకులు ఇలా పొడిగా అవుతాయి. మనం అటుకులని నానబెట్టాల్సిన పని లేదు. కడిగిన వెంటనే స్ట్రైనర్లోకి వేసామంటే పొడిగా అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. బాదం, కాజు, కిస్మిస్ని వేసి ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక నెయ్యితో సహా ఒక బౌల్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1/2 కప్పు దాకా బెల్లం తురుముని వేసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళని వేసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. మనకి బెల్లం ఎటువంటి పాకం రావాల్సిన పని లేదు. ఇలా బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగిపోయాక ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న అటుకులను వేసుకోండి. అటుకులను వేసి స్లోగా మిక్స్ చేస్తూ అటుకులకు ఈ బెల్లం పాకాన్ని బాగా పట్టించాలి. ఇలా 2 నిమిషాల పాటు మధ్యలో కలుపుతూ ఉంటే అటుకులు బెల్లం పాకాన్ని పీల్చుకొని దగ్గరగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని, మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా ఇందులో వేసుకోండి. ఇప్పుడు అంతా కూడా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా మరొక 2 నిమిషాల పాటు కలిపి తీసుకుంటే మనకు సాఫ్ట్గా టేస్టీగా అటుకుల ప్రసాదం అయితే రెడీ అయిపోయినట్లే. ఇలా మనం ప్రసాదం కోసమే కాకుండా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు క్విక్గా చేసుకొని తినేసేయచ్చు. సో అంతేనండి, చాలా సింపుల్గా కృష్ణునికి ఇష్టమైన అటుకులతో స్వీట్ ప్రసాదం ఇలా చేసి కృష్ణాష్టమి రోజు మీరు కూడా నైవేద్యంగా పెట్టండి. మరి సింపుల్గా చేసుకునే ఈ ప్రసాదం రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.